అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా పెండ్లైతే ఆడవిల జీవితం మారిపోతుంది. చేసుకున్నోడు మంచోడైతే మంచిదే, కానీ కంతిరోడైతే నరకమే కదా. ఓ దిక్కు అత్తగారింట్ల బిడ్డ నరకం చూస్తున్నా కన్నోళ్ళేమో కొన్నొద్దులు చదువుకో, సంసారం అంటే గట్టనే ఉంటుంది. ఇక జర్ర ఇంటి ఇజ్జత్ కాపాడు ఓర్చుకో అని బిడ్డనే బుజుగరిస్తుంటారు. ఇక బిడ్డ ఇడుపు కాగితాలు తీసుకుంటే ఇంకేమన్నా ఉన్నదా? అయితే ఒక కాడనొల్ల ఇడుపు కాగితాలు తీసుకున్న బిడ్డను అమ్మా నాయన ఎట్లా అరుచుకున్నారంటే, ఇడుపు కాగితాల ముచ్చట ఆటెంక చెప్తా గాని ఫస్ట్ ఆగో గీ కారును చూడురి, బిడ్డ పుట్టిందని ఒక తండ్రి సంబరాలు చేసుకుంటుండు. ఎవరైనా చేసుకుంటారు అనుకో, కానీ ఇక చూడు, కారుకు మంచిగా డెకరేషన్ చేసి బుగ్గలు గిగ్గలు పెట్టి నాకు బిడ్డ పుట్టిందో వచ్చని ఊరందరికీ చెప్పుకుంటా దిల్ ఖుష్ అయిండు. నిజంగా బిడ్డ పుడితే ఎంత సంతోషమో. ఇది డెహ్రాడూన్లో జరిగింది. సరే బిడ్డ పుడితే తండ్రి ఆనందం చూసిరు కదా, ఇగో ఇప్పుడు ఈ సంబరాలు చూడురి. ఇగో ఈమె మెడల దండేసి బ్యాండ్ మీనాలతోని ఇంటికి తీసుకొస్తారు ఇంట్లోళ్ళు. అంటే పరీక్షల ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో లేకుంటే ఆటల పోటీలు ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చిందని సంబరం అనుకునేరు. కాదు కాదు, బిడ్డకు ఇడుపు కాగితాలు మంజూరైనందుకు అమ్మ నాయన పటాకులు కాల్చి బ్యాండ్ మేళాలు మేళతాళాలతోని బిడ్డకు గిట్ల స్వాగతం చెప్పిరు. అయితే ఈమె పేరు వినీత. వీళ్ళ నాయన రిటైర్డ్ జడ్జి. మీరట్లుంటారు, ఈమెను మిలిటరీలో మేజర్ కొలువు చేసే ఆయనకి ఇచ్చి 8 ఏళ్ల కిందట లగ్గం చేసిరు. ఫస్ట్ లా ఆలు మొగలు మంచిగానే ఉండేనట, కానీ రాను రాను పెనిమిటి అత్తామామ బాగా సతాయించేదట. కొట్టుడు తిట్టుడు, ఇక ఇడుపు కాగితాలు కావాలని కోర్టుకు పోయింది. కోర్టు విచారణ చేసి ఈమెకు విడాకులు మంజూరు చేసింది. బిడ్డకు విడాకులు ఇచ్చినాయని ఎరుకవుడుతోటే ఈమె ఇంట్లో అందరూ ఐ లవ్ మై డాటర్ అని రాసున్న టీ షర్ట్లు వేసుకొని విడాకులు మంజూరు చేసిన కోర్టు ముంగట్నే పటాకులు కాల్చిరు, స్వీట్లు పంచిరు. కోర్టు నుంచి ఇంటి దాకా బిడ్డను ఊరేగింపుగా తీసుకొచ్చి సంబరపడ్డారు. పోసిన విడాకులు తీసుకున్నందుకు గీ సంబరం ఏంది అనిపిస్తున్నది కదా. అయితే బిడ్డ పుట్టినప్పుడు దావతులు ఇచ్చి సంబరపడుడే కాదు, ఆమె బాధలు ఉన్నప్పుడు కూడా ఇమ్మతిచ్చుడు అమ్మా నాయన బాధ్యత. అందుకే బిడ్డ పుట్టిన నాడే కాదు, ఇడుపు కాగితాలు తీసుకొని ఇంటికి వచ్చిన ఆమె మీద మా ప్రేమల మాత్రం మార్పు ఉండదు అనుకుంటా ఇట్లా బ్యాడు సప్పులతోని బిడ్డ మీద ప్రేమ చూయించారు. నిజంగా ఎవలో అన్నట్టు పెళ్లి చేసినప్పుడు బిడ్డ కోసం కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని సాగనప్పుడే కాదు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని ఇంటికి వచ్చిన బిడ్డకు మేమున్నామని దయానంగా నిలబడు కూడా ముఖ్యం, అంతే కదా. కల్తీ కల్తీ కల్తీ, ఈ కల్తీలను కాలబెట్ట లేకుంటే ఏందోలా. నేను గింత అభిమానమా? మంచినీళ్ళు అంటే పుక్కట్లనే దొరుకుతాయి. ఇక ఎండాకాలం కాబట్టి తాపకోసారి దూపైతుంటుంది. వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లో తీసుకుని తాగుతుంటారు. కానీ కల్తీగాలు ఆఖరికి నీళ్ళను కూడా కల్తీ చేస్తుర్రు అలా. అరే, మంచినీళ్ళను కూడా డూప్లికేట్ నీళ్లు చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలే? ఏనో కాదు, మన హైదరాబాద్ పట్టణంలోనే ఆగో కాదేది కల్తీకి అనర్హం అన్నట్టే చేస్తురు కదా ఈ కల్తీగాళ్ళు. పాలు కల్తీ, పండ్లు కల్తీ, అల్లం కల్తీ, పండ్ల పొడి కల్తీ, షాయి పత్తి కల్తీ, నెయ్యి కల్తీ, నూనె కల్తీ. ఇక లాస్ట్ కత్తే తాగే మంచినీళ్ళను కూడా కల్తీ చేసి పడేస్తురు. ఇగో ఇటు చూడుర్రి, నీళ్ల ప్యాకెట్లు రూపాయికో 2 రూపాయలకో అమ్ముతారు కావచ్చు. ఇక నీళ్ల ప్యాకెట్లే కదా, మంచి నీళ్లే కదా, పైసలు పెడుతున్నాం కదా అని వీటిని కొనుక్కొని దూప తీర్చుకుంటే మాత్రం దావఖానకు ఉరకవలసిందే. గట్ల చేస్తురు మరి వీళ్ళు. ఇక మురుగు నీళ్లను కవస్కం ఫిల్టర్ కూడా చేయకుండా డైరెక్ట్ ప్యాకెట్లలో రింపుతుర్రట. ఇక వీటిని దుకాణాలకు సప్లై చేసి జనాలకు అంటగడుతుర్రు. ఎంత ఘోరం ఇది! పానం తీసుడు కాకుంటే ఇంకేంటిది అసలు? అధ్వానంకున్న వాడెత్తు. పోలీసులకు ఈ నీళ్ళ కల్తీ ముచ్చట ఎట్లెట్లనో ఎరకైంది. నిజమేందో అరుచుకుందామని కత్తే ఇగో గీ బండారం అంతా బయటపడ్డది. అసలు ఇసొంటోళ్లను ఏం చేసినా పాపం లేదోల్లా అన్నట్టు అంబర్పేటలో నీళ్ళ కల్తీ గట్లున్నదా. ఇక ఇప్పుడు మనం ఒక బిర్యానీ హోటల్లో చూద్దాం ఆడ ఎట్లున్నదో కథ.
ఇవన్నీ బిర్యానీ ప్యాకెట్లే 4-5 రోజుల కిందట తయారు చేసి వీటిని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిర్రట. ఇక వీటినే కస్టమర్లకు అంటగడుతుర్రు. ఎవరన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే వీటినే పంపుతుర్రట. ఎంత అన్యాయం ఇది. నమ్మికతోని బిర్యానీ కొందామని అత్తే గింత ద్రోహం చేయవచ్చునా హోటలోళ్ళు. అందున చిన్నపాటి ఫుట్పాత్ గిట్పాత్ హోటళ్లలో సుత కాదు, పెద్ద హోటళ్లలోనే గిసొంటి కథ నడుతుందట. అయితే ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే ఈ ప్యాకెట్ వచ్చింది. తెరిచి చూస్తేనేమో అన్నం అంతా బుడ్డిపోయి చికెన్ పీసులు కులిపోయి కనబడ్డాయట. పోలీసులకు చెప్తే వాళ్ళు హోటల్ చెకింగ్ చేసిర్రు. హోటల్ అంతా కచ్చర కుప్ప, అంతా మురుగు మురుగు. ఫ్రిడ్జులు తెరిస్తే అందులో 4-5 రోజుల కిందటి బిర్యానీ ప్యాకెట్లు కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఈ గోగిట్లున్నాయి వాళ్ళ హైదరాబాద్ లో తిండి. बिरयानी कौन सा दिया तू? ओनर बुलाओ, कॉल करो. నిన్నటిది బిర్యానీ మొత్తము వేడి చేసి ఇచ్చిండు. నిన్నటిది బిర్యానీ నసివాలే చికెన్ షోర్మా బిర్యానీ అంట. పొద్దుగాల బిర్యానీ ఇట్లా దొరుకుతా అంటే ఇట్లా దొరుకుతుంది. పొద్దుగాల ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చూసుకోండి మంచిగా. నిన్నటి బిర్యానీ వేడి చేసి ఇచ్చిండు. ఇవన్నీ బిర్యానీలుగా అన్ని బిర్యానీలు అంట చూడు, అన్ని మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టి. పోలీసులో కాల్ చేస్తారు. ఇవన్నీ మొత్తం నిన్నటి మొత్తం బిర్యానీ ఇదన్నీ నిన్నటిదిగా. నిన్నటిది బిర్యానీ ఇవన్నీ. పైసలు ఇచ్చి మరి ఈ పానాల మీదకి తెచ్చుకున్నట్టున్నది జనం కథ. అందుకే హోటళ్లలో తినేటప్పుడు జర పైల ముల్ల ఏది నమ్మేటట్టు లేదు, ఎవరి మీద కూడా భరోసా పెట్టుకునేటట్టు లేదు. అసలు ఈ ఫ్రీ బస్సులు ఏందో గాని దిమాకులు కరవే అవుతున్నాయి. వల్ల లొల్లులు జౌడాలు కొట్టుకునుడు తిట్టుకునుడు. ఊరికి పోదామని మంచిగా తయారై బస్సు ఎక్కితే మళ్ళా బస్సు దిగే వరకల్లా ఒక్కొక్కరు చంద్రముఖి లెక్క మారిపోతురు. అంటే అట్లయితున్నాయి అటనోళ్ళ. మనకాన్నే కాదు, అటు ఆంధ్రాలో కూడా గిదేలోలి. ఒక అక్కనైతే కండక్టర్ సారు దౌడని వాళ్ళ కొట్టిందట. ఇక చెప్పు కథ ఏమైంది అరుచుకుందని రారు మరి. సూత్తలేమా దినం ఆర్టీసీ బస్సులలో నడిచే రామాయణం. టికెట్ల కాడ లోల్లే, సీట్ల కాడ లోల్లే, బస్సులు బరాబర్ అత్తలేవని లోల్లే, తనుకునుడు తిట్టుకునుడు. అసలు ఈ ఫ్రీ బస్సు సల్లగుండా ఎందుకు వచ్చిన ఫ్రీ బస్ అని తిట్టుకోనోళ్ళు లేరు. అయితే ఆంధ్రాలనొల్ల విజయవాడ బస్సులా ఇగో ఈ కండక్టర్ను ఈ అక్క దౌడ పొంట సరిచిందట. చెప్పుతోని కొట్టేదందుకు కూడా వచ్చిందట. ఏమైందో కండక్టర్ సార్ చెప్తుండు ఈనుర్రి. ఏమైందే అసలు దౌడ వాసినట్టున్నది కదా. వాళ్ళు 3 కార్డులు తీస్తారు, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా ఆగన్నట ఆధార్ కార్డు అడిగినందుకు ఆమె కొట్టిందట. గట్లా కొట్టచ్చునా మరి ఆమె ఏమంటుందో ఇందాం. అక్క నీకు గంతగానం కోపం ఎందుకు? పాపం కండక్టర్ సార్ నువ్వు గట్లెందుకు కొట్టవలసి వచ్చింది? అసలు పంచాయతీ ఏడ పుట్టింది? ఏంటంటే అన్నారంటండి, 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావన్నా ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? ఆగనట ఆమెను ఏమే అన్నాడట. నడిమిట్లా ఈమె పెనిమిటి జీకర తీసిండట. వాళ్ళ ఆయన పేరెత్తంగానే అక్కకు కోపం వచ్చిందట. అందుకే కొట్టవలసి వచ్చిందని అంటుంది. ఆహ్వాని కండక్టర్ సారు ఆమెను ఏమే అనొచ్చునా? అలా అయ్యేసరికి ఎన్నమ్మ 2-3 కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఆగో ఏమే అనలేదట, ఏమ్మా అన్నాడట. ఆమెకు ఏమే అని వినబడ్డది. నా తప్పేం లేదని ఈయన అంటుండు. ఇక బస్సును డైరెక్ట్ పోలీస్ టౌన్ కు పట్టుకపోయి ఆడ పోలీసులకు ఫిర్యాదు చేసిండు కండక్టర్ సారు. ఇగో ఫ్రీ బస్సు ప్రయాణాలు అటు ఆంధ్రలా ఇటు మన తెలంగాణలా గిట్లా నడుస్తున్నాయి. మంచిగా ఖుషిగా ఊర్లకు పోదామని బస్సు ఎక్కితే ఆ బస్సు ఏడికి పోతుందో ఎవలవతారం ఎట్లా మారుతుందో అర్థం కాకుండానే అవుతుందట. కోత అన్నప్పుడు కోతు వేస్తుంటది కదా. గట్లనే ఒక కోతి ఉండే కాడు ఉండక కోతేశం వేసింది. ఇప్పుడు అసలుకే మోసమైంది. ఏం చేసిందో దాని తండ్లాటేందో చూడురి. అయ్యో కనిపిస్తుందా? కొండెంగా దాని పిల్లని ఎత్తుకొని ఉన్నది. అయ్యో బిందెలు ఇరుకపోయినట్టున్నది కదా. ఎంత గోసచ్చారా నాయన. ఆగో చూడు దాని తండ్లాట చూస్తుంటే నాకు గుండె తరక్కపోతుంది. నా పిల్ల తలకాయ గిట్లా ఇరుక్కుపోయిందని ఆ తల్లి ఇంకెంత బాధపడుతుందో ఏందో. తీద్దామని ఎవరైనా దగ్గరకు పోయినా అయ్యో నా బిడ్డను ఏమన్నా చేస్తారేమోనని దగ్గరికి సుత రానిత్తలేదట. ఏం లేదన్నా గాని 3 రోజులు అయిందట.
అప్పటి సంది ఆ పిల్ల కొండెంగకు తిండి లేదు తికానలేదు. అందుకేగా గంజులకెళ్లి కొండెంగ తలకాయను బయటకు తీసే ఉపాయం చెయ్యుర్రని అక్కడి జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. అన్నట్టు ఇది రాజస్థాన్లో జరిగింది. ఇప్పుడు ఇంకో కోతి ముచ్చట చెప్పాలి. ఇడ కోతి కంటే కూడా ఇగో ఒగ్గి తల్లిది గొప్పతనం అనుకోవాలి. అయితే ఒక కోతి ఉండే కాడ ఉండక ఒక ఇంట్లోకి వచ్చింది. సబ్బెత్కవేయింది. అదేదో తినే వస్తువు అనుకున్నదోలా, మరి సబ్బు తింటే దాని పానానికి ఏమన్నా ఆపదత్తే ఎట్లా? అయితే ఆన్నే ఉన్న గీ పెద్దమ్మ ఆ కోతికి ఆపతి రాకుండా చేసే పని పెట్టుకున్నది. సబ్బు తినకు, ఇగో ఈ ఆలుగడ్డ తిను అని. అది పెయ్యికి మంచిది కాదు, ఆలుగడ్డతోనే కడుపు రింపుకో అని దాన్ని బుజరకిచ్చిందోల్లా. ఈ పెద్దమ్మ ఎంత పాయిరంగా చెప్తుంటే ఆ కోతి కూడా మంచిగిన్నది. సబ్బిచ్చేసి ఆలుగడ్డ తీసుకున్నది. నిజంగా ఈమెను తారీఫ్ చేయవలసిందే. ఏ జీవి ఎటుపోతే నాకేంది అనుకోలే, శభాష్ అనుర్రి మరి. చూసారు కదా, గిదికి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.